నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రస్తుతం మనం గణేష్ గారి షెడ్కి అయితే వచ్చేసినాం. ఇంకొచ్చేసి మనకు 67 డేస్ ఉంది కాబట్టి వినాయకులు ఏదో తయారు చేస్తారు, ఎలా తయారు చేసిండ్రు, ఏ వినాయకులు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏ రూపంలో ఇస్తున్నాయి, సో మొత్తం డీటెయిలింగ్ అయితే వ్లాగ్ అయితే పెడతాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. ఇంకా వేరే షెడ్లు ఏ షెడ్లో వేయాలి, ఏ షెడ్లో చేయకూడదు అనేది మీరైతే కామెంట్ చేయండి. నేను వీడియో అయితే పెడతాను. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడు ప్రస్తుతం మనం ధూల్పేటలో గణేష్ సింగ్ కళాకారు షెడ్ వరకు అయితే వచ్చినాం. మనకి ఇక్కడ ముందర వినాయకుడు కనిపిస్తుంది. ఈ గణేశుడు వచ్చేసి మనకు మహాకాల్ రూపంలో మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో మనకు సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు. చూసుకోవచ్చు కింది నుంచి పై వరకు చూసుకుంటే మొత్తం బ్యూటిఫుల్ ఉంది వినాయకుడు అయితే. సో పైన మనకు కిరీటం సంబంధించిన ఏదైతుందో మనకు కిరీటంది. సో మనకు పైన ఒక నాగపాము లేదా యువతల నాగపాము వచ్చి మన త్రిశూలం వచ్చింది. అదేవిధంగా చంద్రబింబం లాగా వచ్చింది. సో మనకి ఏదైతే ఫేస్ చూసుకుంటే ఫేస్కి మనకు నామాలు అయితే వచ్చేసి మన కనుబొమ్మ అయితే వచ్చింది మిడిలో. సో కనుబొమ్మను ఏదైతే కనుబొమ్మనే కనుబొమ్మ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ ఐస్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి మిడిల్లో వచ్చేసి చంద్రబొమ్మ వచ్చింది. ఐస్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో మనకు పైన ఏదైతే ఉందో పైన మనకు చంద్రబింబం అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకు చెవులు చూసుకుంటే చెవులకు మనకు సర్పాలు అయితే వచ్చినాయి. సో సర్పాలు ఎంత సుడి తిరిగింది చూడండి చెవులకు. మళ్ళీ ఇదే విధంగా రైట్ సైడ్లో అట్లా వచ్చినాయి చెవులకు సర్పాలు. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. చాలా ఇదిగా ఉంది వినాయకుడు మాత్రం, చాలా గంభీరంగా ఉన్నాడు. సో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చేతి చూసుకుంటే సో చేతి పైన మనకు డమరుకం వచ్చేసి డమరుకకి అదేవిధంగా మనకు పగడ వచ్చింది చూడండి. సో మనకి ఇంకా ఈ వినాయకుడు వచ్చేసి మనకు తొండం కానీ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్ అయితే చేస్తారు. సో ఇంకా క్లే మొత్తం ఫినిషింగ్ అయిపోయినాక మనం ఇంకా వీడియో చూద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసి పశుపతి ఎంత నీట్గా తయారు చేశారు చూడండి. సో మనకు కళ్ళు కానీ ఇవి కానీ చాలా నీట్గా అయితే వేసాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కిరీటం లాగా. సో తొండంకి సంబంధించిన వర్క్ మనకు ఏదైతే ఉందో అవైతే మొత్తం 12 లింగాలంట. సో 12 లింగాలు ఇక్కడ అయితే మనకు పెట్టేసారు. సో చూసుకోవచ్చు మొత్తం 12 లింగాలు, 12 జ్యోతిర్లింగాలు అంటే ఇవల్ల. సో ఇది మన తొండంకి సంబంధించినది. సో మనకు చేతులు చూసుకుంటే చేతులకు అది రుద్రాక్షలు అయితే వచ్చేసినాయి చూడండి చేతులకు. మనకు అదేవిధంగా యువతలకి చూసుకుంటే రుద్రాక్షలు వచ్చి మనకు ఆశీర్వాదం ఇచ్చుకుంటా మనకు హోమ్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఏదైతే స్వామివారి రైట్ సైడ్ హ్యాండ్ ఏదైతే ఉందో అక్కడైతే త్రిశూలం వచ్చేసి సో సంథింగ్ మనకైతే కనపడతలేదు. సో అంత కనపడట్లే. సో ఏదో విష్ణు రూపంలో అయితే ఉన్నాడు. సో ఇది మనకు గణేష్ కళాకారు షెడ్ వర్క్ మెయిన్ గణపతి ఇది. సో ఇంకా వచ్చేసి తొండం మీద ఒకటి లింగం వచ్చేసి మనకు యువతల సర్పాలు అయితే వచ్చేసినాయి కదండి సైడ్కి. సో ఇది ఇంకా మనకు చూసుకుంటే అలంకరణ దండ ఏదైతే ఉందో సో మనకి మొత్తం ఇక్కడ ఏదైతే మనకు రుద్రాక్షలు ఉంటాయో రుద్రాక్షలు అయితే వచ్చేసినాయి. సో మనకు మోన్స్టర్స్ ఏదైతే బుర్రలు ఉన్నాయో సో తలకాయలు ఉన్నాయో మొత్తం ఇక్కడైతే వచ్చేసినాయి కదండి. సో ఇవి మొత్తం ఈ కాన్సెప్ట్ చాలా వేరే కాన్సెప్ట్ ఇది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మంచి గణేష్ కళాకారు షెడ్లో మంచి వినాయకులు అయితే చూపిస్తాను. సో ఈ వినాయకుడు చాలా ఇదిగా ఉంది, సిట్టింగ్ పొజిషన్లో ఉంది చూడండి. సో మన కాళ్ళకు చూసుకుంటే మనకి ఏదైతే పంచకు సంబంధించినది పంచకి అది మనకి ఏదైతే శివుని మీద పులి చర్మం ఉంటుందో పులి చర్మం అయితే వచ్చేసింది. మనకి రైట్ సైడ్లో చేతి కింద వచ్చేసింది చూడండి. సో మనకు పంచకి గిల్ల డిజైన్ అయితే వచ్చేసింది. మనకు పగిడి మొత్తం కడియం అయితే వచ్చింది. సో మనకు బొజ్జ కింద గిల్ల సో డిజైన్ అయితే వేరే లెవెల్ అయింది. సో ఇది మన గణేష్ కళాకారు షెడ్లో మెయిన్ గణపతి ఇది. సో మనకి ఇంకా గణేష్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో ముంబై స్టైల్లో ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు దర్శనం అయితే ఇలా అయితే ఇస్తుంది. సో ఇంకా మనకు బ్యూటిఫుల్ వినాయకుడు అంటే ఇదే. సో 2 వినాయకులు అయితే మన గణేష్ కళాకారుల ఫేమస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు చోల దగ్గర కొంచెం డిజైన్ అయితే వచ్చింది. చోల దగ్గర ఇక్కడ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చోల దగ్గర అయితే డిజైన్ అయితే మిడిల్లో మనకు తొండం పైన మనకు ఏదైతే నుడితో బొట్టు పెట్టుకుంటామో అక్కడైతే మనకు త్రిశూలం అయితే వచ్చింది. సో ఇది నార్మల్ కాన్సెప్ట్ ఉన్నాడు. సో కలరింగ్ అయిన తర్వాత వినాయకులు ఎలా చూపించాలో మొత్తం చూసుకున్నాం. సో సిట్టింగ్ పొజిషన్లో మనకు ఇది వచ్చేసి దిండు మీద అయితే చేతి పెట్టి మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. సో చక్రం తిప్పుతున్నాడు. మనకి ఏదైతే కిరీటం మీద
ఏదైతే నెమలి ఉందో నెమలిది కించం అయితే ఉంది. సో మొత్తం ఇది విష్ణు అవతారంలో దర్శనం అయితే ఇస్తున్నాడు. చూసుకోవచ్చు విష్ణు అవతారం మొత్తం. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఇది. మొత్తం సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో ఇది వచ్చేసి మనకు సో ఇదైతే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో నెమలి వచ్చేసి రథం పీట మీద కూర్చున్నట్లు ఉంది. సో మనకి ఇది లాస్ట్ సారే పోయినసారే మనకి ఏనుగు తొండం ఉంది కాబట్టి ఇదైతే లాస్ట్ సారే. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ వీలైతే గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే శివుడు మనకు ఏదైతే మనకు జ్ఞానం చేస్తుంటాడో ఆ విధంగా అయితే మనకు గణేశుడు అయితే కూర్చున్నాడు. ఈ విగ్రహం ముంగనే మనకు చెట్టు మీద కూర్చున్నట్లు వినాయకుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు సిట్టింగ్ మీద వస్తున్నా. సో ఇదైతే వీళ్ళైతే చాలా వినాయకులు అయితే రెడీ చేశారు. చూపించడానికి సరిపోదు మనకి ఇక్కడ శివాజీ టైప్ అయితే వచ్చింది చూడండి. శివాజీ టైప్లో దర్శనం అయితే ఇస్తున్నాడు. సో శివాజీ ఏదో అర్థమవుతలేదు. సో కలరింగ్ వేసిన తర్వాత మనైతే చూపించుకోవచ్చు. సో కలరింగ్ అయితే లేదు. సో కలరింగ్ చేస్తే మాత్రం మనకైతే అంత తెలియదు. సో ఇది మన గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో ఉన్న విగ్రహాలు. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అందరు జై శ్రీ గణేష్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎక్కడన్నా చూపించాలి వినాయకులు మనకు చూడాలి అని ఉంటే నేనైతే వెళ్ళి చూపిస్తాను. సో మీరు కింద కామెంట్ చేయండి ఏ షెడ్కి అయితే వెళ్ళి చూపించాలో ఏ షెడ్కి చూపించకూడదో నేనైతే చూపిస్తాను. సో అందరు కామెంట్ అయితే చేయండి. అందరికీ జై శ్రీ గణేష.